బ్యాక్ టు గీత్కా డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే మార్నింగే మేము లేచి రెడీ అయిపోయి ఎక్కడికి స్టార్ట్ అయిపోయామంటే గ్రామదేవతకి పూజ చేసుకుంటున్నారనమాట మా మామయ్య వాళ్ళు మాతాలమ్మకి. సో ఇంకా అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. సో హోమం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో మేము వెళ్ళిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి తర్వాత ఇంకా మాకు ప్రసాదం ఇస్తున్నారనమాట. కొబ్బరికాయ, పూలు అండ్ గాజులు కూడా ఇచ్చారనమాట. సో అవి తీసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి బలి ఇచ్చారనమాట. కోడిని, మేకని బలి ఇచ్చి సో అది ఫుడ్ అక్కడే ప్రిపేర్ చేస్తారనమాట. సో ఇంతలోపు మేము వచ్చేసి మా అమ్మాయి వాళ్ళ పిల్లలతో కొంచెం సేపు టైంపాస్ చేసాము. అండ్ ఎన్విరాన్మెంట్ చూసారా ఎంత బాగుందో కదా. చూడండి, మొత్తం చుట్టుపక్కల పొలాల దగ్గర చేసుకుంటారనమాట. అంటే ఇక్కడనే గ్రామదేవత గుడి కూడా ఉంది కాబట్టి ఇంకా చుట్టుపక్కలంతా పొలాలు ఉంటాయి. సో ఇంకా చెట్లు మొత్తం నిండిపోయి ఉంటుందన్నమాట. ఇంకా మాకు ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఫుడ్ అయితే తిందామని చెప్పి వెళ్ళామన్నమాట. తీసాను మళ్ళీ పెట్టింది. మా మామ పుట్టేది కోసాడు, కోడి కోసాడు. ఈ మాన లాగమ్మా, ఈ మాన బాగా ఇద్దరిని లాగా ఈ మాన లాగు, రెండో మామ బాగా లాగాల్సింది. ఎందుకు ఎందుకు ఆయన కొద్దిగా ఎంగులా ఉన్నాడు కాబట్టి ఒక వీళ్ళు బాగా పెట్టుంటారు అనుకోవచ్చు. చిన్న మామ అయితే ఏం పెడతాడు? అయ్యా అది బాగా పట్టుకుంది. రైస్ పెట్టుకో జాగ్రత్త. నా పేరే మార్చేసాడు. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుండి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మేము వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక 2 అవర్స్కి ఫుల్ వర్షం పడింది. నేను ఆ 2 అవర్స్ ఫుల్ నిద్రపోయాను. నిద్రపోయి లేచేసరికి ఫుల్గా వర్షం పడుతూ ఉన్నిందనమాట. ఇంకా బయటకు వచ్చి చెట్లను చూస్తూ బాగున్నాయన్నమాట, పూలు అన్నీ. సో ఇంకా అవి వీడియో తీసుకుంటూ కొంచెం చిల్ అవుతూ ఉన్నామన్నమాట ఎన్విరాన్మెంట్ని. ఎందుకంటే అంత ప్లెజెంట్గా ఉంది. వర్షం పడితే చాలా బాగుంటుంది కదా. సో ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. నేను నిద్రపోయాను వెళ్ళిన తర్వాత, అందుకే వ్లాగ్ షూట్ చేయలేకపోయాను. అందుకని ఇంకా వెళ్ళేటప్పుడు రికార్డ్ చేస్తున్నాను అనమాట. అక్కడ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప అండ్ అంకుల్ అనమాట. సో ఇంకా మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి రిటర్న్ అయిపోయే టైంలో అక్కడ చింటూస్ కనపడ్డారు, 2 చింటూలు. పాపం వాళ్ళేమో వర్షానికి తడిచిపోయి ఉన్నారు. పడుతుంది గాయస్ ఫుల్గా. ఇంకా మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళందరూ దగ్గర కూర్చొని పల్లీలు కొట్టడం స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా పచ్చి పల్లీలు మా డాడీ తెచ్చున్నారనమాట. ఇంకా అవన్నీ బయటకి పల్లీలు కొట్టి తీస్తున్నారు. సో ఇంకా మా మమ్మీ వాళ్ళకైతే వాళ్ళ ఊర్లో అప్పుడు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయంట. మసాజ్ చేయించుకుంటున్నావా నువ్వు డాడీతో? ఏయ్ మసాజ్ చేయించుకుంటున్నావా? ఏనా చెప్పు. చేయించుకుంటున్నావా నువ్వు మసాజు డాడీతో? ఏనా నాకు వీడికి అస్సలు పడదు గైస్. అనిపిస్తున్నాయిలే వద్దా తొక్కలోది. ఈయనకి నాకు అస్సలు పడదు. నన్ను చూస్తే గుర్గుర్ర అంటూ ఉంటాడు. మా డాడీ దగ్గర మాత్రం చూడండి ఎట్లా ఇట్లా నాటకాలు ఆడుతున్నాడు. వాడి ఆపు డాడీ ఒకసారి వాడికి మసాజ్ చేయడం. ఆప్ ఆప్ అయ్యా చూడ్డాడు ఎట్లా పడుకున్నాడు. ఓయ్
చిన్న చిట్టే మంచోడు, నువ్వు చెడ్డోడివి. ఇక్కడ ఆపడాడు వాడికి చెయ్యకు. చిన్న చిట్టి మంచోడు. నేనంటే అస్సలు పడదు వీడికి. తోక చూడు ఎట్లా ఊపుతున్నాడు. ఓయ్ చిన్న చిట్టే మంచోడు, నువ్వు పెద్ద చిట్టు చెడ్డోడివి కదా. తోక ఊపుతావు. బ్యాడ్ పిల్లి, బ్యాడ్ పిల్లి, బ్యాడ్ పిల్లి, బ్యాడ్ పిల్లి. ఏందమ్మే? Okay guys, see you all in my next videos. Until then, bye 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 bye.